నిజంగా జాతర జన్మించడం ఆ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అప్పటి నుంచో ఆనవాయితీగా ఈ జాతర జరుగుతూ ఉంది. అప్పట్లో కరోనా వచ్చి అందరూ చనిపోతున్నారని చెప్పనేసి ఆ రోజు పెట్టి అంచెలంచెలుగా ఈరోజు బ్రహ్మాండంగా పోలేరమ్మ తల్లికి జరిపిస్తూ ఉన్నామంటే అది నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మేము కూడా నేను 3 తూర్లు శాసనసభ్యులుగా వెంకటగిరి ప్రజలు నన్ను అనుకోవడం, నా మీద నమ్మకం ఉంచుకోవడం, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరితో కూడా కలిసి సాదాగా ఉండి పనిచేయాలనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం. కానీ ఎమ్మెల్యే అనే పదవి తీసుకొని మేమేదో స్టైల్గా ఉండే పరిస్థితి కాదు. ఎవరు ఇంటికి వచ్చినా కానీ సాదాగా పేదవాళ్ళు ఇంటికి వచ్చినా కానీ సమాధానం చెప్పి పనిచేయించే పరిస్థితి మనకు కలిగించింది పోలేరమ్మ తల్లి వల్లనే నేను ఇంతలో ఎమ్మెల్యే కావడం కూడా ఆ అమ్మ ఆశీస్సులు నాకు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఈ జాతరని ఇంత వైభవంగా చేయాలనే కాన్సెప్ట్ వచ్చింది. అందుకనే స్టార్టింగ్ ఘట్టం రోజు నుంచి కూడా ప్రతిరోజు ఒక క్రమం పెట్టి 4-5 రోజులు బాగా చేయాలనే కాన్సెప్ట్తో ప్రతిరోజు ఏదో ప్రోగ్రాం పెట్టి ఈరోజు చేస్తూ ఉన్నాం. గతంలో ఎవరు చేయలే. గత ప్రభుత్వంలో తూతు మంత్రంగా జరిపించేవాళ్ళు. అసలు ఆ పీస్ కమిటీ కూడా ఇళ్లలో పెట్టుకొని చేసేవాళ్ళు. ఈ రోజుకి తల్లి దగ్గర కుటుంబ సభ్యులు భార్యాభర్తలు వచ్చి చేసిన దాఖలాలు ఎప్పుడు లేవు. ఈరోజు మాకు అవకాశం దక్కింది. మేమిద్దరం కూడా కలిసి వచ్చి అమ్మవారి సేవలో అమ్మవారి భక్తులై సేవ చేసే అవకాశం అమ్మవారు ఇచ్చింది. కాబట్టి మేమిద్దరం కూడా కలిసి మా భార్య నేను బ్రహ్మాండంగా చేయాలి. ఈ ప్రజలు ఏమైతే అనుకుంటున్నారో వాళ్ళ మనోభావాలకు దగ్గరగా పనిచేయాలనే కాన్సెప్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇది బాగలేదనేది లేకుండా వాళ్ళు ఏమైతే కోరుకుంటారో యూత్ కానీ మరి మహిళలు కానీ అక్కచెల్లెళ్ళు అందరూ కూడా ఏమైతే కోరుకుంటారో 5 రోజులు కార్యక్రమాలు పెట్టాలనే కాన్సెప్ట్ పెట్టి ప్రతిరోజు బ్రహ్మాండంగా జరిగే విధంగా ఏర్పాటు చేశాం. ఇది కంటిన్యూగా జాతర స్టార్ట్ అయినప్పుడు గట్టు స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ప్రతిరోజు కార్యక్రమం ఉంటాయని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పాతికలకి 80 లక్షలు భక్తులు దాతలు ఇచ్చారు. ఆ దాతల పేర్లు కూడా రేపు ప్రకటించి రేపు డిస్ప్లే చేసేటప్పుడు అక్కడ ఒక బోర్డు కూడా పెట్టి ఎవరు ఎంత ఇచ్చారో అది కూడా చూపిస్తాం. అందరికీ ఒక అనుమానాలు ఉన్నాయి. అమ్మవారిది బంగారం ఎంత ఉంది, వెండి ఎంత ఉంది నాకు చూపించలేదని చెప్పనేది దానికి కూడా చెప్పాను. ఆ కళ్యాణ మండపంలో పెట్టి అమ్మవారిది పేమెంట్ వేసి బంగారం ఎంత ఉంది, వెండి ఎంత ఉంది అన్నీ కూడా ప్రజలకి డిస్ప్లే చేసి చూపించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రతి సంవత్సరం ఇంకా అంచెలంచెలుగా పెరిగేదే కానీ తగ్గేది ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికి అనుమానాలు ఉన్నాయి. బంగారు ఉందా లేదా ఏముందని చెప్పని కూడా. అందుకనే రేపు ఈ జాతర అయిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత 10 రోజుల్లో అన్నీ కూడా బంగారు వెండి మరి ఆ కళ్యాణ మండపంలో పెట్టి డిస్ప్లే చూపిస్తాం. కొందరు కూడా మన మీటింగ్లో కూడా అడిగారు అసలు ఏముంది తెలియడం లేదు, వెంకటగిరి ప్రజలు చూడాలన్నారు చెప్పని. అందుకోసమే వాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాం, చూపిస్తాం.
నన్ను కూడా తిరిగి ఇటా ఇటా రాజా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.